మీడియాకి ఇచ్చిన నివేదిక ప్రకారం అనుమానం లేని స్థానికులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ఈ స్వస్థతా సమావేశం నిర్వహిస్తున్నట్లు హిందూ సంస్థలకు సమాచారం అందింది. ఈ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాస్టర్ దీపక్ సింగ్ సిదార్, పూజా సిదార్, దీపా గొటేల్, గుర్వీందర్ సింగ్, శివకుమార్ దివార్ మరియు మధుకుమార్ సహా 6 వ్యక్తులను అరెస్ట్ చేశారు. స్థానిక హిందూ కార్యకర్తలు చెప్తున్న దాని ప్రకారం ఈ ప్రార్థనా సమావేశాలు ప్రతి ఆదివారం అటల్ ఆవాస్ మరియు బహాతరైలోని ఇతర ప్రాంతాల్లో క్రమం తప్పకుండా జరుగుతుంటాయి. ప్రార్థనా సమావేశాల ముసుగులో అమాయక హిందువులను తీసుకొచ్చి నెమ్మదిగా మత మార్పిడి వైపు నెట్టివేస్తున్నారు అని కార్యకర్తల్లో ఒకరు చెప్పారు. విషయంలో తదుపరి దర్యాప్తులో పాస్టర్ దీపక్ మరియు అతని భార్య పూజ గతంలో మార్చి 31న యదునందన్ నగర్లో ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారని, అక్కడ స్థానిక హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపింది. నిందితులందరినీ అదుపులోకి తీసుకొని ఛత్తీస్గఢ్ మత స్వేచ్ఛా చట్టం కింద చర్యలు తీసుకున్నారు.